టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 314వ వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ప్రతిరోజు మీకు స్టాక్ జీకే, జనరల్ అవేర్నెస్, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 314 వీడియోస్ దీంతో కంప్లీట్ అవుతున్నాయి. మనకి మరి త్వరలో 1 year కంప్లీట్ అవుతుంది ఈ సిరీస్కి. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ పొందండి. పిఎం జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు? బ్యాంక్ అకౌంట్స్ పెంచడం కోసము, అంటే అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ని అందుబాటులోకి తీసుకోవడం కోసము ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందండి. రీసెంట్గా 11 years కంప్లీట్ అయింది. డేట్ వచ్చేసి మనకి 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ అయితే లాంచ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా రీసెంట్గా దేనిని ప్రకటించారు? ఆ విలేజ్లో మీకు కంప్లీట్ స్మార్ట్ ఫోన్ యూజ్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, అంటే మ్యాక్సిమం డిజిటల్ టెక్నాలజీని వాడుకోవడము, ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. అలా మనకు ఇండియాలో నిలిచినటువంటి విలేజ్, ఫస్ట్ విలేజ్ సత్నవ్రి, మహారాష్ట్ర అండి, నాగ్పూర్ డిస్టిక్. దీన్ని భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా పేర్కొంటున్నారు. ఫస్ట్ డిజిటల్ స్టేట్ అంటే మాత్రం మీకు కేరళ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఈ రీసెంట్గా నేను ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3. సైబర్ నేరాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? రీసెంట్ సర్వే ప్రకారం సైబర్ నేరాల్లో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం అడిగాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రంలో ఇస్రో తన ప్రయోగశాలను ప్రారంభించింది? ఆప్షన్స్ ఇచ్చిన చూడండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, త్రిపుర. రైట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. రీసెంట్గా ఇస్రో తన ప్రయోగశాలను ఈశాన్య రాష్ట్రంలో మనకు ఈ ఈశాన్య రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించింది ఇస్రో. 2025 ఆగస్టు 16న అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలోని మెచూకాలో అత్యాధునిక అంతరిక్ష ప్రయోగశాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేసింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుతం అటార్నీ జనరల్ వేతనం ఎంత? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 2,50,000, 2,25,000, 2,80,000, 2,55,000. అటార్నీ జనరల్ భారతదేశానికి ప్రథమ న్యాయాధికారి అంటాము. భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు. అటార్నీ జనరల్ రాష్ట్రపతి ద్వారా అపాయింట్ అవుతాడు. ప్రస్తుతం అతని శాలరీ వచ్చేసి మనకి 2,25,000 పేమెంట్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6. భారత ప్రధాని 2025 ఆగస్టు 29, 30 తేదీలలో ఏ దేశాన్ని సందర్శించారు? రీసెంట్గా ఆగస్టులో లాస్ట్ చూడండి. ఆ దేశాన్ని సందర్శించి అట్నుండి మనకు చైనాలోని అక్కడ తియాన్జిన్ నగరానికి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ షాంఘై కోఆపరేషన్ సమ్మిట్లో పాల్గొనడానికి. ఇక్కడ 29, 30 తేదీలలో ఏ దేశాన్ని సందర్శించాడు? చైనా, బ్రెజిల్, జపాన్, వియత్నాం. రైట్ ఆన్సర్ జపాన్. రైట్ ఆన్సర్ ఇస్ జపాన్. భారత ప్రధానమంత్రి ఎక్కడెక్కడ ఏ దేశాలకు వెళ్తున్నారు, ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా అవసరం అండి. ఈ సందర్భంగా జపాన్ మరియు ఇండియా మధ్య 13 కీలక ఒప్పందాలు అయితే కుదిరాయి. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా ఎవరు ఇటీవల రికార్డు సృష్టించారు? వెరీ ఇంపార్టెంట్. పాబియో, బ్రెజిల్కు చెందిన పాబియో మనకి 1391 సాకర్ మ్యాచ్లు ఆడి ప్రపంచ రికార్డు సృష్టించడం అనేది జరిగింది, అత్యధిక మ్యాచ్లు. క్వశ్చన్ నెంబర్ 8. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రతిష్టాత్మక శౌర్య పథకం ఎవరికి ప్రదానం చేసింది? రైట్, రీసెంట్గా ఇచ్చారు. ఆగస్టు 15 రాజు నాయక్, తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఈ శౌర్య పథకం అందించారు. క్వశ్చన్ నెంబర్ 9. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, మనం ఇప్పికో అంటాం కదా, ఏ దేశంలో మొట్టమొదటి విదేశీ నానో ఎరువుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసింది? రైట్ ఆప్షన్ చూడండి. ఆస్ట్రేలియా, జపాన్, లావోస్, బ్రెజిల్. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏ దేశంలో తొలి విదేశీ నానో ఎరువుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది? రైట్, బ్రెజిల్ అండి. బ్రెజిల్లో ఏర్పాటు చేశాం మనం ఫస్ట్, మన దేశం తరపున. క్వశ్చన్ నెంబర్ 10. థాయిలాండ్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అనుతిన్ చర్న్ విరకుల్ అండి, భూమ్ జైతై పార్టీ తరపున రీసెంట్గా అక్కడ ఎలక్ట్ కావడం అనేది జరిగింది.
లాస్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025 ప్రకారం ఓవరాల్ విభాగంలో అగ్రస్థానం పొందిన విద్యా సంస్థ ఏది? రైట్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్. ఓవరాల్ విభాగంలో అంటున్నాను. ఓవరాల్ విభాగంలో అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీస్ కానివ్వండి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అన్నిట్లో కలిపినప్పుడు ఏ సంస్థ ఇండియాలో టాప్ పొజిషన్లో నిలిచింది? ఏది? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఐఐటి మద్రాస్. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఐఐటి మద్రాస్ అయితే టాప్ పొజిషన్లో నిలిచింది. ఇక ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISc బెంగళూరు ఎంపికైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓపెన్ యూనివర్సిటీ విభాగంలో IGNOU తొలి స్థానంలో నిలిచింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, IGNOU. సో ఇవే నేను ఈరోజు మీకు అందించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. రేపైతే మిగతావి అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.